వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరొక కీలకమైనటువంటి మలుపు తిరిగింది. అప్పటి సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఇదే రీతిలో దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద రామ్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని హైకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఆశ్రయించిన విషయాన్ని కేసు నెంబర్ వివరాలతో మెమో దాఖలు చేయాలని రామ్ సింగ్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వివేక్ హత్య కేసులో తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ జరపాలన్న కడప జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఆదేశాలతో రామ్ సింగ్ మీద 2022లో కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రామ్ సింగ్ అదే ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా ఇదే అంశం మీద హైకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని రామ్ సింగ్ తరపు న్యాయవాది జూపుడి యజ్ఞదత్ చెప్పారు. తమ పిటిషన్కి సుప్రీంకోర్టు డైరీ నెంబర్ కూడా కేటాయించిందన్నారు. అలాగే సుప్రీంకోర్టు నిర్ణయం కోసం వేచి చూడడం సబబుగా ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. ఉదయ్ కుమార్ రెడ్డి తరపు న్యాయవాది విఆర్ రెడ్డి కొవ్వూరి స్పందిస్తూ సుప్రీంకోర్టులో రామ్ సింగ్ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. సుప్రీంకోర్టు వెబ్సైట్ని క్షుణ్ణంగా పరిశీలించామని రామ్ సింగ్ పేరుతో ఎట్లాంటి కేసు లేదని చెప్పారు. స్టే ఉత్తర్వులు పొంది ఏదో రకంగా వాయిదా కోరుతున్నారని చెప్పారు. వాదనమైన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ దాని నంబర్ వివరాలతో మెమో దాఖలు చేయమని రామ్ సింగ్ని ఆదేశించారు.